ప్రణమ్య శిరసాచార్యాన్ తదాదిష్ఠేన వర్త్మనా బ్రహ్మసూత్ర పదాంతస్థ వేదాంతార్థ ప్రకాశ్యతే. ప్రియ భాగవతోత్తములారా, భగవద్రామానుజులు అనుగ్రహించినటువంటి వేదాంత దీపంలో ద్వితీయాధ్యాయంలో తృతీయ పాదంలో మనం ప్రవేశించాం. అందులో కూడాను ఆ తృతీయ పాదంలో 230వ సూత్రం ఈరోజు ఆరంభం చేసుకోవాలి. అంటే తేజో అధికరణంలో ఉన్నాం మనం. తేజో అధికరణంలో ఏం చెప్పుకుంటున్నాం అంటే పరమాత్మ కంటే ఇతరమైన సర్వము కూడాను పరమాత్మ యొక్క కార్యమే అని చెప్పబడింది. అయితే ఈ తేజో అధికరణంలో ఏమంటున్నారు, మరి మహత్తత్వము మొదలైనటువంటి తత్వాలు ఏవైతే ఉన్నాయో ఆ పరమాత్మ తత్వాలన్నీ కూడాను ఈ పూర్వతత్వాల వల్లనే ఉద్భవించినటువంటివా, తత్వాంతరములు ఇతర వాటి యొక్క ఉత్పత్తి అవన్నీ, లేకపోతే తత్వ శరీరుడైనటువంటి పరమాత్మ వల్ల ఉద్భవించినటువంటివా అని విచారిస్తున్నారు. అందులో ఏం చెబుతున్నారు, వాయువు వలన అగ్ని వస్తున్నది అంటే వాయోరగ్ని అని శృతి చెప్పింది కదండి. మరి కాబట్టి వాయువే అగ్నికి కారణం, వాయువు అన్నదానికి అగ్నియే కారణము అనంటే అలా చెబుదామా? లేదా ఆకాశాద్వాయు, ఆకాశం వల్ల వాయువు వచ్చింది, వాయోరగ్ని, వాయువు వల్ల అగ్ని వచ్చింది అన్నాం. కాబట్టి ఈ విధంగా ఉత్పత్తి ఏతస్మాజ్జాయతే ప్రాణః అని వీటన్నింటి వల్ల కూడాను ఆత్మనః ఆకాశ సంభూత, ఆకాశాద్వాయు, వాయోరగ్ని, అగ్నిరాపః, అద్య పృథివీ, పృథివ్యాః ఓషధయః, ఓషధీభ్యో అన్నం, అన్నాత్ పురుషః అని చెప్పేసి ఈ విధంగా పరంపరగా సర్వోత్పత్తి కూడాను పరంపరగా వాటి వల్ల వస్తున్నదా, లేక పరమాత్మ వల్ల ఈ సర్వోత్పత్తి జరుగుతున్నదా అనేటువంటి దాంట్లో విషయం మీద పూర్వపక్షం చేశారు. అంటే అక్కడ ఏం చెప్పారు, ఆ విషయంలో యస్యాకాశ శరీరం, యస్య ఆత్మనః శరీరం, ఎవరి పరమాత్మకు ఏ తేజస్సు అయితే శరీరము, ఏ ఆకాశమైతే శరీరము, పరమాత్మకు ఆకాశం శరీరము, పరమాత్మ శరీరి అని శృతిలో చెప్పబడుతున్నది. సర్వం పరమాత్మ శరీరం, సర్వము పరమాత్మకు శరీరమే, పరమాత్మ శరీరి. అదేవిధంగా ఆపహ, జలం కూడాను పరమాత్మకు శరీరమే, పరమాత్మ శరీరి. పృథివీ అనే సూత్రంలో భూమి కూడాను అద్య పృథివీ అనేప్పుడుగా జలం వల్ల పృథివీ వచ్చింది అని అంటే అప్పుడు పృథివీ అనేటువంటిది కూడాను పరమాత్మకు శరీరమే, పృథివీకి శరీరి పరమాత్మయే అన్నారు. కాబట్టి ఈ విధంగా 29వ సూత్రంలో ఏం చేశారు అంటే పూర్వపక్షం చేశారన్నమాట. అంటే ఏమంటున్నారు, ఏది నల్లని రూపమో అది పృథివీ అని చెబుతామో అని అంటే ఇతర శబ్దాంతరేభ్య అద్య పృథివీ అన్నారు. కాబట్టి జలము వలన పృథివీ అనేటువంటిది ఈ పృథివీ శ్రవణం వల్ల వచ్చింది కాబట్టి పరంపరగానే వస్తుంది అని ఇంతవరకు పూర్వపక్షం చేస్తే, ఇలా పరంపర వల్ల వచ్చింది కాదయ్యా, పరంపర వల్ల వాటంతటా వాటే అవన్నీ అవే సుఖంగా సృష్టి చేసేటట్టయితే, వాటి నుంచి ఇంకోటి సృష్టి జరిగేటట్టయితే ఇక పరమాత్మ ఎందుకు? అవేవి కూడాను నిమిత్త మాత్రాలంతే. వాటికి అంతర్యామి అయినటువంటి పరమాత్మే మూల కారణభూతుడు అనే సిద్ధాంతాన్ని తెలియజేయడం కోసం ఈ 230వ సూత్రాన్ని ఆరంభం చేస్తున్నారు. ఏమంటున్నారు, తదభిధ్యానాదేవతూ తల్లింగాత్ అన్నారు. అంటే తదభిధ్యానాదేవతూ తల్లింగాత్ సహా
అంటే అక్కడ తూ అని ఉన్నది చూసారా, ఆ తూ అన్న శబ్దానికి అర్థం ఏమిటంటే అంటే ఇంతకు వరకు మీరు పూర్వపక్షం చేసిందంతా కూడాను యుక్తము కాదు, సరి అయింది కాదు. ఎందుకని అంటే తద్ అభిధ్యానాత్, మనం చెప్పబోయేటువంటి సృష్టిని గురించి, సృష్టికి మొత్తానికి మూల కారణం ఏమిటి? తదైక్షత, పరమాత్మ సంకల్పించడం అనేటువంటిది మూలం. కాబట్టి పరమాత్మ సంకల్పమే మూల కారణం అవటం వలన సృష్టికి ఆ సహా అంటే ఆ పరమాత్మయే సృజతి, సృష్టిస్తున్నాడు. తల్లింగాత్, తల్లింగాత్ అనంటే తల్లింగాత్ అనంటే ఆ పరమాత్మ సంకల్పించటం, సత్యకాముడు సత్య సంకల్పుడు అయిన పరమాత్మకే సంకల్పించటం అనేటువంటిది ఆ పరమాత్మకు ఒక చిహ్నం. అది లింగం అంటే చిహ్నం. సంకల్పశక్తి అనేటువంటిది పరమాత్మకే ఉంది, సంకల్పశక్తివంతుడు అతనక్కడే. కాబట్టి సృష్టిని గురించి సంకల్పించడం వల్లనే, పరమాత్మ సంకల్పం వల్లనే సృష్టి జరుగుతోంది కానీ ఆయా వస్తువుల నుంచి రావట్లేదన్నమాట మనకి. అంటే ఏమిటి? తేజస్సులోంచి వాయోరగ్ని అగ్నేరాప అద్య పృథివీ అని చెప్పుకునే చూసారా, అవేవి కూడాను కారణాలు కాదు. వాటి యందు అంతర్యామి ఉన్నటువంటి పరమాత్మ సంకల్ప శక్తితో వాటి నుండి ఈ విధంగా సృష్టిస్తున్నాడు. కాబట్టి సృష్టిని గురించి పరమాత్మ సంకల్పమే మూల కారణమవుతుంది కానీ ఆ పృథివీ కానీ, అప్పు కానీ, తేజస్సు కానీ, వాయువు కానీ ఇవేవి కారణం కాదు అని చెబుతూ, అటువంటి సంకల్పం సర్వేశ్వరునికి పరమాత్మకు మాత్రమే సంభవిస్తుంది. కాబట్టి ఈ సమస్త ఆకాశము ఇత్యాదులన్నింటికీ కూడాను ఆ పరమాత్మే శరీరి. కాబట్టి అతడే ఇంకా రాను రాను ముందు ముందు వాటిన్నింటి కూడా సృష్టిస్తున్నాడు అని తెలుస్తుంది అనేటువంటి సూత్రం, ఆ 30 సిద్ధాంత సూత్రం అంటారు దీన్ని అన్నమాట. ఆ చేసి చెబుతున్నారు ఇక్కడ, ఆ పరమాత్మ ఎందుకు కారణం అని అంటే తల్లింగాత్, ఆ పరమాత్మయే సృష్టికి చిహ్న కారణభూతుడు సంకల్ప వల్ల. కనుక ఆ పరమాత్మ తదైక్యత బహుశ్యాం ప్రజాయేయ అని ఆ పరమాత్మ సంకల్పించాడు. తేజో అసృజత అని, తేజస్సు అనేటువంటిది అతని నుంచి పుట్టింది. ఆ విధంగా తేజ ఐక్షత అంటే తేజ ఐక్షత బహుశ్యాం ప్రజాయేయ అని, తేజస్సు మళ్ళీ సంకల్పించింది నేను బహువిధములుగా అయ్యేదను అని చెప్పేసి, అందుకోసం నేను పుడతాను అని చెప్పింది. ఈ విధంగా బహుభవన సంకల్ప రూపమైనటువంటి అభిధ్యానం అంతా కూడా కనిపిస్తోంది మనకి. అంటే క్రమం కనిపిస్తోంది సారా. ఇక్కడ ఈ క్రమం ఉండేది ఇటువంటి అభిధ్యానం ఎవరికి ఉంటుంది అనేటిది పరమాత్మకే సంకల్ప శక్తి కనిపిస్తుంది కానీ ఇతరమైన వాటికి కాదు అన్న విషయాన్ని ఎంత చక్కగా ఈ 230 సూత్రంలో సిద్ధాంతం ఆరంభం చేస్తున్నారన్నమాట. తూ శబ్ద పక్ష వ్యావృత్యర్థ న తేజ ప్రభృతయ కేవలా స్వ అనంతరాణం కారణాని అపితు తత్తత్ శరీరః సహ పరమాత్మా ఏవ తేషాం కారణం. కుతః? పరమాత్మ సృష్టిలింగాత్ తథావిధ అభిధ్యానాత్ యథైవ హి తైక్షతా బహుశ్యాం ప్రజయాయేయ ఇతి తత్తేజో అసృజత ఇతి తథా ఏవ తత్తేజః ఐక్షతా బహుశ్యాం ప్రజాయేయ ఇది బహుభవన సంకల్ప రూప అభిధ్యానం దృశ్యతే. ఈదృశం అభిధ్యానం పరమాత్మః ఏవ సంభవతి అని చక్కగా వివరించారు. అంటే పరమాత్మకే సాధ్యం కాబట్టి మీరు చెప్పే మిగిలినవేవి కూడాను కారణాలు కాదు, అవన్నీ నిమిత్తాలు అంతే. వాటికి అంతర్యామైన పరమాత్మ మాత్రమే సృష్టి చేస్తున్నాడు. తర్వాత సూత్రం 231వ సూత్రంలో ఏమంటున్నారు? విపర్యయేణ తు క్రమో అతః ఉపపద్యతి చ. విపర్యయేణ అంటే ఏమిటి? కొంచెం వ్యత్యాసంగా, అంటే అవ్యక్తం నుంచి మహత్తు పుట్టింది, మహత్తు నుంచి అహంకారం పుట్టింది అనే విధంగా క్రమం కంటే భిన్నంగా కూడాను,
అంటే క్రమం అంటే ఏమిటి? పరమాత్మ నుండి ప్రాణం పుడుతోంది, పరమాత్మ నుండి ఆకాశం పుడుతోంది అనేటువంటి క్రమం ఏదైతే ఉందో, ఇక్కడ పరమాత్మ సాక్షాత్తుగా కారణం అవుతున్నప్పుడు మిగిలినవన్నీ నిమిత్తాలు అవుతాయి. కాబట్టి ఈ కారణమయ్యేటువంటి పక్షంలోనే అవన్నీ కూడాను ఉపపద్యతేచ అంటే ఉపపన్నమవుతోంది. అంటే ఆయా పదార్థ స్వరూపుడైనటువంటి పరమాత్మ వలన ఈ మహత్తు మొదలైనవన్నీ కూడాను పుట్టుతున్నాయి అనేటువంటి తద్భావంతో మహత్తు నుండి అహంకారం పుడుతోంది అనే ఈ విధమైనటువంటి సృష్టిక్రమం కంటే వీటన్నిటికంటే వేరే క్రమం ఏమిటి అని అంటే పరమాత్మ నుండి ప్రాణం పుడుతుంది అనేటువంటి విధం ఏదైతే ఉందో ఆ క్రమమే సరిగ్గా వస్తుందన్నమాట. కాబట్టి సర్వమునకు పరమాత్మే మూల కారణభూతుడు. మిగిలిన మహాభూతాలు అన్నీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా అతడే కారణభూతుడవుతాడు అన్న విషయాన్ని గురించి ఇక్కడ వివరిస్తున్నారు. ఆకాశాద్వాయు వాయోరగ్ని ఇది పారంపర్యక్రమాత్ విపర్యయేణ ఏతస్మాజ్జాయతే ప్రాణః మనః సర్వేంద్రియాణి చ ఖం వాయుః జ్యోతిః ఆపః పృథివీ ఇది సర్వేషాం బ్రహ్మ ఆనంతర్య రూపః యః క్రమః సచ అత ఏవ పరమాత్మ ఏవ తత్తత్ శరీరాత్ పరమాత్మనః సృష్టేః ఉపపద్యతే అని నిర్ధారణ చేసేస్తున్నారు అన్నమాట. ఏమంటారంటే ఆకాశము నుండి వాయువు నుండి అగ్ని అనేటువంటిది క్రమం కంటే కూడాను దానికి వ్యత్యాసంగా ఏమన్నారు? ఏతస్మాజ్జాయతే అన్నారు. మళ్ళీ అంటే ప్రాణము, మనస్సు, సర్వేంద్రియాలు, వాయువు, జ్యోతి, ఆపహ జలము, పృథివీ ఇవన్నీ కూడా ఏంటంటే ఆ పరమాత్మ వలననే సంకల్పం వలననే పుడుతున్నాయి అనేటువంటి క్రమం అన్నింటికీ మూలము పరమాత్మయే అనేటువంటి దాన్ని వాటన్నింటికీ వాటికన్నింటికీ కూడాను శరీరి అయినటువంటి అంటే ఆత్మ అయినటువంటి పరమాత్మ వల్లనే సర్వము సృష్టి జరుగుతున్నది అనేది చక్కగా సరిపోతుంది. అదే తర్వాత 230 నెక్స్ట్ తర్వాత సూత్రంలో చూస్తున్నారు. 232 సూత్రంలో ఏమంటున్నారు? అంతరా విజ్ఞాన మనసీ క్రమేణ తత్ లింగాత్ చేత్తు నా అవిశేషాత్ అంటున్నారు. అని అంటే విజ్ఞాన మనసీ అంటే ఒక విజ్ఞాన సాధనం వలన కలిగేటువంటివి ఏమిటంటే ఇంద్రియాలు, ప్రాణము ఇవన్నీ అంటే విజ్ఞానం అనబడతాయి. ఇంద్రియాల వల్ల తెలుసుకోవటము, ప్రాణం వల్ల తెలుసుకో ఇవన్నీ కూడాను విజ్ఞానము అనబడతాయి అన్నమాట. ఇప్పుడు ఆది కాలంలో సైన్స్ అని అంటాను చూసారా, అలా అనమాట. ఇవన్నీ కూడా ఏమవుతాయి అంటే మనస్సు అంటే ఆత్మ మనసా సంయుజ్యతే మనహ ఇంద్రియ సంయుజ్యతే అనేటువంటి క్రమంలో వచ్చింది కదా. ఇక్కడ విజ్ఞాన మనసి అంటే ఈ ఇంద్రియ క్రమం అంతా కూడాను. అంతరా అంటే ఏతస్మాజ్జాయతే ప్రాణః అనే ఒక వాక్యం ఉంది. ఈ వాక్యం ఏం చెబుతుంది? ఈ ఆకాశానికి ఆ ఆకాశంలో ఉండేటువంటి తన్మాత్ర పంచకము అంటే పృథివీ, తేజో, వాయువ్యాకాశాదులనే పంచభూతాలకి కంటే కూడాను వాటికి ముందుగా కొంచెం తన్మాత్రలు అని ఉంటాయి అన్నమాట. అంటే వాటి యొక్క థీసిస్ సినాప్సిస్ లాగా ప్రతిదానికి కూడాను దాని ఒక సూక్ష్మాంశంలాగా తన్మాత్రలు ఉంటాయి. ఆ తన్మాత్రలే సూక్ష్మ రూపంలో ఉంటే ఆ సూక్ష్మ రూపంలో ఉన్న తన్మాత్రలే స్థూల రూపం పొందితే భూతంగా మారుతుంది. అంటే పృథివీ రూపంలో పృథివీ, అప్పు, తేజస్సు, ఆకాశము ఈ విధంగా భూతాలుగా మారుతాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ ఈ విజ్ఞాన శబ్దవాచ్యమైనటువంటివన్నీ ఇంద్రియాలు, ప్రాణము, మనస్సు అనేటువంటి ఏవైతే క్రమంగా వస్తున్నాయి అని చెబుతున్నారో ఈ విజ్ఞాన మనసి అనేటువంటిది దేనికోసం అనంటే ప్రాణస్య ప్రదర్శనార్థం అని అంటారు అన్నమాట. విజ్ఞాన సాధనత్వాత్ ఇంద్రియాణి ప్రాణశ్చ విజ్ఞానం ఇది ఉచ్యంతే. ఏతస్మాజ్జాయతే ప్రాణః ఇత్యేతత్ వాక్యం ఆకాశ తన్మాత్ర పంచకయోః అంతరాళే విజ్ఞాన మనసీ క్రమేణ ఉత్పద్యేతే
ఇది ఏతత్పరం విజ్ఞానమనసి ఇది ప్రాణస్య అపి ప్రదర్శనార్థం. మళ్ళీ తిరిగి లయం అయ్యేటప్పుడు పృథివీ అప్సు లీయతే, ఈ భూమి మళ్ళీ నీళ్ళల్లో కలిసిపోతుంది అని మొదలుపెట్టేసి వాయు ఆకాశే లీయతే, ఆకాశం ఇంద్రియేషు ఇంద్రియాణి తన్మాత్రేషు తన్మాత్రాణి భూతాదో లీయంతే అని అంటున్నారు. అంటే మళ్ళీ లయకాలం ఎలా జరుగుతుందిట? భూమేమో నీళ్ళల్లో కలిసిపోతుందిట, నీళ్ళేమో మళ్ళీ వాయువేమో ఆకాశంలో కలిసిపోతుందిట, ఆకాశమేమో ఇంద్రియాల్లో కలిసిపోతుందిట, మళ్ళీ ఇంద్రియాలేమో తన్మాత్రల్లో లీనమైపోతాయి, తన్మాత్రలేమో మళ్ళీ భూతాల్లో లీనమైపోతాయి అని ఈ విధంగా ప్రళయక్రమం అంటే ఎలా అయితే సృష్టి పుట్టిందో మరి తిరిగి ప్రళయకాలంలో లయమయ్యే విధానం కూడాను ఈ క్రమ కూడా మనకి ప్రత్యభిజ్ఞానాత్ తెలుస్తోంది. కాబట్టి తల్లింగాత్ అత న శృత్యంతర విరుద్ధత్వాత్ సాక్షాత్ బ్రహ్మణ సర్వేషాం సృష్టిపరం ఇదం వాక్యం. సృష్టి గురించి చెప్పాను. అపితు శృత్యంతర సిద్ధ పారంపర్యక్రమపరం ఇది చేత్ అని అంటే పరంపరగా జరుగుతుంది కాబట్టి ఇది ఒకదాని తర్వాత ఇంకొకటి కారణం, ఒకదాని తర్వాత ఇంకొకటి కారణం అని చెప్పుకుని అంటామంటే పరిహరతి. అలా కాదయ్యా, నా అవిశేషాత్ ఇవన్నీ కూడాను ఉంటాయి, కానీ ఇవి మూల కారణాలు కాదు, ఇవన్నీ కూడా ఇవన్నీ నిమిత్త కారణాలు. ఒక నాటక రంగంలో నటులందరూ కూడాను నిమిత్త కారణాలే. నాటకానికి మన మూల కారణం ఎవరు అని అంటే దాని యొక్క మొత్తానికి కూడాను నటింప చేసేటువంటి సూత్రధారి అన్నమాట. ఇప్పుడు డైరెక్టర్ అంటాం చూసారా అసలమాట, అతను ఎలా చెబితే ఏం చెప్పమంటే ఎలా మాట్లాడమంటే అట్లా చేస్తారు వీళ్ళందరంటే బొమ్మలు లాంటి వాళ్ళు అంతే. అట్లాగే ఈ పరంపరలో వీటన్నింటికంటే కూడా పంచభూతాలు లాంటివంటి కూడాను పరమాత్మే సూత్రధారి, మిగిలిన అన్ని పాత్రధారులు అన్నమాట. కానీ భూత తన్మాత్ర అంతరాళే విజ్ఞాన మనసోహో ఉత్పత్తౌ అపి తత్తత్శరీరక బ్రహ్మ అభిధాయిత్వాత్. సంకల్పిస్తప్పుడు జలం సంకల్పించిందంటే, అగ్ని సంకల్పించిందని అంటే, ప్రాణ సంకల్పించిందంటే అవి సంకల్పించవు, వాటిలో అంతర్యామి అయినటువంటి పరమాత్మ సంకల్పిస్తాడు. కాబట్టి ఈ భూతేంద్రియ మన ప్రాణశబ్దానాం సర్వేషాం సాక్షాత్ ఉత్పత్తి అవిశేషాత్ తత్పరమేవ ఇదం వాక్యం. తత్ అంటే ఏమంటే ఆ పరమాత్మయే దీనికి మూలము. లోకే తత్తద్వస్తువాచితయా సిద్ధస్య సిద్ధజాతస్య బ్రహ్మణి వృత్తి అముక్ష అనేది ఈ సర్వము కూడాను పరమాత్మకే చెందుతుంది అని చెబుతారు. ఈ ముఖ్యం దేనికంటే ప్రకారి వాచికాల పరంగా మొత్తం కూడాను పరమాత్మకే చెందుతుంది అని. తరువాత ఆత్మాధికరణం అని చెప్పనున్నారు. ఈ ఆత్మాధికరణంలో ఏమిటంటే ఇంతకుముందు చెప్పినటువంటి ఆ అధికరణంలో ఈ పృథివీ, అప్పు, తేజస్సు, ఆకాశము మొదలు అన్నీ కూడా పరమాత్మ వల్లనే, పరమాత్మ సంకల్పం వల్లనే సృష్టి జరిగింది, ఉత్పత్తి అయినాయి అని చెప్పి జరిగింది. కాబట్టి వాటి వల్లనే ఆత్మకు కూడా ఉత్పత్తి ఉంది మరి అయితే అనేటువంటి ఒక అర్థం లేని ఒక సందేహం తీసుకొస్తారన్నమాట. ఆత్మ నుండి ఇవన్నీ పుడితే వీటి వల్ల ఆత్మ అవుతుందా మళ్ళీ ఒక సందేహం తీసుకొస్తే ఆ సందేహాన్ని చూపించడం కోసం ఈ ఆత్మాధికరణం అని పేరు పెట్టి దీన్ని చెబుతున్నారన్నమాట. అందులో ఏమంటారు? నాత్మా శృతే నిత్యత్వాచ్చాతాభ్య అన్నారు. అంటే ఆత్మ అంటే ఈ జీవాత్మ నా అంటే పుట్టడు, నజాయితే. శృతే అంటే జీవాత్మ నజాయితే మృతే వాపస్థితం. శృతి కూడా అట్లాగే కనిపిస్తుంది కదా. తాభ్య అంటే ఆయా ఈ జీవుడు పుట్టడం లేదు అనేటువంటి శృతుల చేత, శృతి వలన నిత్యత్వాచ్చ ఈ జీవుడు నిత్యుడే అని చెప్పడం అని సూత్రార్థమవుతుంది. కాబట్టి ఇక్కడ విషయం ఏమిటి? ఆత్మ. ఆత్మ అనేటువంటిది పుడుతుందా మరణిస్తుందా? ఉంటే నా జాయతే నమ్రియతే చ. ఆత్మ పుడతాడా మరణిస్తాడా అని సందేహం తీసుకొస్తారు. అంటే దానికి సమాధానంగా చెబుతారన్నమాట. ఎట్లా చెబుతున్నారు అని అంటే 234 సూత్రంలో
ఉత్పద్యతే ఇది పూర్వపక్ష. ఆత్మ అనేటువంటిది పుడుతుందండి అని చెప్పని అన్నారు పూర్వపక్షం. ఎట్లాగంటావు అట్లా అని అంటే, ఏక విజ్ఞానేన సర్వ విజ్ఞాన ప్రతిజ్ఞానేదేహి అంటే ఒకటి తెలుసుకుంటే అన్నీ తెలుసుకోవచ్చు అని చెప్పని అన్నారు కదా. కాబట్టి తోయేన జీవాన్ యససజ్జ భూమ్యాం ప్రజాపతి ప్రజా అసృజత ఇత్యాది సృష్టివచనాచ్చ నిత్యత్వాది శృతి ఆకాశాత్తు అమృతత్వవచనాత్తు నేయా అని అంటున్నారు. ఏమిట నిత్యం ఉండటం వలన, ఎందుకంటే ఏక విజ్ఞానైన సర్వ విజ్ఞాన కలుగుతనే ప్రతిజ్ఞ వల్ల తోయేన జీవాన్ ససజ్జ భూమ్యాం అంటే భూమి యందు నీళ్లను సృష్టించారు అని ప్రజాపతి అట్లా సృష్టించాడు అని అంటే, ప్రజాపతి ప్రజా అసృజత ప్రజాపతి ప్రజలను సృష్టించాడు అని చెప్పేటువంటి ఏమిటంటే జీవ సృష్టి వచనం వల్ల అంటే జీవులను సృష్టి చేశారు అని చెప్పటం వల్ల మళ్ళీ నిత్యత్వం అవన్నీ కూడా నిత్యమే అని చెప్పటం చేత అందులో ఆకాశాలు కూడా ఆకాశాదేమో సముత్పద్యంతే అని కూడా చెప్తున్నారు కదా. అంటే ఆకాశము ఇత్యాదులన్నిటికీ కూడాను అమృతత్వం ఎలా చెప్పబడుతోందో అట్లాగే జీవుడు కూడాను అట్లాగే అమృతుడు అని చెప్పుకుంటాము అని చెప్పి పూర్వపక్షం చేస్తే, అవకాశం ఇచ్చాం కదా అని చెప్పేసి ఏదో విధంగా చెప్పి దాని పూర్వపక్షం అలా చేస్తే కాదయ్యా, మీ పూర్వపక్షం ఎప్పుడు కూడాను నిలబడదు, తప్పు. ఎందుకనంటే నజాయతే మ్రియతే వా విపశ్చిత్ సిద్ధాంతం చెప్పేస్తున్నారు అన్నమాట చక్కగా. రాద్ధాంతస్తు నా ఆత్మ ఉత్పద్యతే, ఆత్మ అనేటువంటిది ఎప్పుడు పుట్టదు. అనుత్పత్తి శృతి, శృతి కూడా చెబుతోంది ఆత్మ పుట్టదు అని చెప్పి. నజాయతే మ్రియతే వా విపశ్చిత్ ఇది జీవోత్పత్తి నిషిధ్యతే, ఆత్మ పుట్టడం లేదు మరణించడం లేదు అని చెప్పి జీవోత్పత్తి నిషేధింపబడుతోంది. అజో నిత్య నిత్యో నిత్యానాం ఇత్యాది శృతిభ్య నిత్యత్వ అవగమాత్ జీవోత్పత్తి పక్షే అకృత అభ్యాగమకృత విప్రణాశాది ప్రసంగాత్ వైషమ్య నైర్గుణ్య ప్రసంగాచ్చ జీవస్య సృష్టివచనం భోక్తృత్వ అనుగుణ జ్ఞాన వికాసాభిప్రాయం ప్రాక్సృష్టేః ఏకత్వ అవధారణాత్ అవిభాగవచనం నామరూప విభాగ అభావ అభిప్రాయం సూత్రం ఏ ప్రకారేణ వ్యాఖ్యాతం అని అంటున్నారు. ఏమిట ఆత్మ అనేటువంటిది పుట్టదు, అట్లాగే మరణించదు. మరి పుట్టుక లేనటువంటిది మరణం లేనటువంటిది నిత్యమైనటువంటిది, పైగా నిత్యో నిత్యానం నిత్యుడైనటువంటి పరమాత్మకు నిత్యులైనటువంటి జీవాత్మలకు అని చెప్పి స్థుతులు చెప్పినాయి కాబట్టి జీవాత్మకు నిత్యత్వం ఉన్నది అని చెప్పి సిద్ధమైంది కాబట్టి జీవాత్మలు ఎప్పుడూ కూడాను ప్రత్యేకంగా పుట్టవు మరణించవు. మరి ఏమిటి అని అంటే ఈ కర్మల ఫలం, చేసిన కర్మల యొక్క వినాశం అనేటువంటిది అక్కడ ప్రసక్తం అవుతుందన్నమాట. అంటే పరమాత్మ యొక్క వైషమ్యం చేత నిర్దయత్వం ఏర్పడుతుంది. చెప్పిన పని చెయ్యకపోతే, చేయవలసిన పని చేయకపోతే, చెయ్యకూడని పని చేసినట్లయితే అప్పుడు ఏమవుతుంది? వైషమ్యం ఏర్పడుతుంది భగవంతుడికి కూడా అనమాట. ఎన్నిసార్లు చెప్పాలి నీకు, 10 సార్లు చెప్పినా వినవా అని చెప్పేసి ఎంత తండ్రి అయినా ఎంత కన్న కొడుకు అయినా సరే ఏం చేస్తాడు? నిర్దయతో శిక్షిస్తా అంటాడు. అట్లా భగవంతుడికి కూడా వైషమ్యం ఏర్పడుతుంది. కాబట్టి పరమాత్మ జీవుడికి సృష్టివచనం అనేటువంటిది ఈ భోక్తృత్వానికి తగినటువంటి జ్ఞాన వికాసాభిప్రాయంతో ఉన్నది. అంటే జీవుడు ఈ విధంగా చేస్తుంటుంటాడు, అల్లరి చేస్తుంటుంటాడు, దానివలన కర్మ తెచ్చుకుంటుంటాడు. వాడు భోక్త కదా, భోక్తృత్వం అనేటువంటి దానికి చేసుకుంటున్నాడు అనమాట. అలా కాదయ్యా, అలా ఉండకూడదు అని జ్ఞానాన్ని వికసింపజేయటం కోసం చెప్పి నువ్వెవరో నీ జ్ఞానం ఏమిటో తెలుసుకో అని చెప్పేసి తెలియజేయటం కోసం సృష్టికి పూర్వమే ఈ యొక్క విషయం తెలిసి ఉన్నట్లయితే నువ్వెవరో నువ్వు తెలుసుకోనంటే, ఓహో నేను అస్వతంత్రుడను, పరమాత్మ స్వతంత్రుడు, నేను పరమాత్మకు దాసుడను అన్న విషయం తెలిసినట్లయితే ఏం చేస్తాడు? నేను పరమాత్మకే చెందినవాడను,
ఎట్లా చెందినవాడిని అవుతాను పరమాత్మకి అని అంటే నామరూప విభాగాన్ని అర్హం. సృష్టికి ముందు అంటే ఇది ఇది అని చెప్పి నా ఈ పేరు లేదు, విభాగము లేదు, రూపము లేదు, అంతా ఐక్యమే ఒకటేగా ఉంది. అలా ఉన్నప్పుడు ఆయనకి మనకి ఏముంటుంది అని అంటే పరమాత్మతో మనకి సంబంధమే ఉంటుంది అన్నమాట. కాబట్టి అది ఆ పరమాత్మతో ఉన్నటువంటి విశిష్టైక్యమే మనకు తెలుస్తుంది అనమాట. అది అదే జ్ఞాన వికాసము అన్నమాట. అది మన జ్ఞానం వికాసించినటువంటి అనమాట. అది తెలియదు అని చెప్పేసి అక్కడ సిద్ధాంతం చేస్తారు. కనుక ఏమవుతుంది, ఏకత్వ అవధారణాత్ అవిభాగ వచనం నామరూప విభాగ అభావాభిప్రాయం అన్నారు. జ్ఞోత ఏవా అంటే జ్ఞః అత ఏవా. జ్ఞః అంటే ఈ జీవాత్మ అంటే ఎవరు? జ్ఞానాశ్రయుడు, జ్ఞానాన్ని ఆశ్రయించి ఉంటాడు అనమాట. జ్ఞానాన్ని ఆశ్రయించే ఉండేవాడు జ్ఞానం అంటే పరమాత్మ, జ్ఞానాన్ని ఆశ్రయించే ఉండేవాడు జీవుడు. కాబట్టి జ్ఞః ఈ జీవుడు జ్ఞానాన్ని ఆశ్రయించే ఉండేటువంటి వాడు, జ్ఞానము అంటే పరమాత్మ. అతయేవా అందువల్లనే అంటే శృతి వల్ల అదే విధంగా తెలుస్తుంది కాబట్టి అని చెప్పి జ్ఞో అతయేవా అని సూత్రం. ఈ సూత్రం దానికి ఏం చెబుతున్నారు? కిం జీవ చైతన్యమాత్రవపు ఉత జడస్వరూప ఏవా ఆగంతుక చైతన్య గుణ అత జ్ఞాతృత్వైక స్వరూప ఇది సంశయ అని చెప్పేసి ఒక సందేహం ప్రశ్నలు లేవదీశారు. ప్రతి చోట ముందు ఒక సందేహం లేవదీస్తారు కదా, అందులో మళ్ళీ ఏమో ఏది కాదు దాన్ని పూర్వపక్షం చేస్తారు. అంటే ఈ జీవాత్మ కేవలం జ్ఞానమాత్ర స్వరూపుడైనా లేకపోతే ఒక జడ స్వరూపుడై అంటే అచేతన స్వరూపుడై ఉండి తర్వాత చైతన్య గుణం పొందినవాడయ్యాడా అని సంశయం. అంటే విజ్ఞానం యజ్ఞం తనుతే అంటే జ్ఞానస్వరూపుడైన తరువాత యజ్ఞాన్ని చేస్తాడు. యజ్ఞం చేయటం అంటే ఏమిటంటే యజదేవ పూజాయాం అంటే పరమాత్మను ఆరాధిస్తాడు. ఎందుకు ఆరాధిస్తాడు పరమాత్మని? నేను పరమాత్మకే చెందినవాడను, పరమాత్మ యొక్క దాసుడును నేను, నా యొక్క ప్రభువు పరమాత్మ అన్న జ్ఞానం కలిగితే ఆ జ్ఞానస్వరూపుడైనటువంటి వాడు ఏం చేస్తాడు? యజ్ఞం తనుతే. ఆ జ్ఞానం ఏం చేస్తుంది? వీడి జ్ఞానస్వరూపం అంటే పరమాత్మను భజింపజేస్తుంది, అంటే దేవుడు పూజింపజేస్తుంది అనమాట. యజ్ఞం అంటే యజదేవ పూజాయామని ధాతువు అనమాట. దేవుడు పూజిస్తాడు. అప్పుడు యో విజ్ఞానే తిష్టన్ ఎవరైతే ఏ పరమాత్మ అయితే ఈ జ్ఞానస్వరూపుడైనటువంటి ఆత్మయందు ఉన్నవాడై ఉండి జ్ఞానస్వరూపం అత్యంతం నిర్మలం. ఈ ఆత్మ అనేటువంటిది జ్ఞానస్వరూపమైనటువంటిది అంటే చాలా అత్యంతమైన చాలా నిర్మలమైనటువంటిది అన్నమాట. అలా అని చెప్పి ఎవరు చెప్పారు అంటే స్మృతులు కూడా తెలియజేస్తున్నాయి అట్లా. కాబట్టి జ్ఞానమాత్ర స్వరూపుడు ఎవరు? ఈ జీవుడు అని చెప్పేసి దాన్ని వివరిస్తున్నారు. ఎట్లా అంటే కిం జీవ చైతన్యమాత్రవపు ఉత జడస్వరూప ఏవా అని ఆగంతుక చైతన్య గుణ జాతృత్వైక స్వరూప అని సందేహాన్ని అంటే దానికి చైతన్యమాత్రవపు అని చెప్పి ప్రథమ పక్ష ముందు ఒకడు అంటున్నాడు. ఏమంటున్నాడు? విజ్ఞానం యజ్ఞం తనుతే యో విజ్ఞానే తిష్టం జ్ఞానస్వరూపం అత్యంత నిర్మలం అన్న శృతిని బట్టి అంటే చైతన్యమాత్ర శరీరం కలిగినటువంటి వాడు జ్ఞానము అని అంటాడు. మళ్ళీ రెండోది ఏమంటారు? సుషుప్తి మూర్ఛాదుషు సతహాపి ఆత్మనః చైతన్య అనుపలబ్ధే జాగ్రత్త అపి ఇంద్రియ వ్యాపార అన్వయ వ్యతిరేక అనువిధాయిత్వాత్ చైతన్యస్య న ప్రేత్య సంజ్ఞాస్తి ఇది ముక్తస్య చైతన్య ప్రతిషేధాచ్చ పాషాణకల్పః ఏవ ఆగంతుక చైతన్య గుణః. అవివే ఏం లేదండి, ఈ జీవుడికి ఏమీ లేదు, కేవలం జడంగా ఉంటాడన్నమాట. అసలు చేతనంగా ఉన్నటువంటి పాషాణంలాగా ఉన్నటువంటి వాడికి
ఆ చైతన్యం అది వస్తేనే ఇతనికి చైతన్యం అనేటువంటి గుణం కలుగుతుంది. అంతేగాని చైతన్య గుణం వచ్చి పేరుతో వస్తుంది కానీ స్వతహాగా చైతన్యం లేదు జీవుడికి అని ఒక మాట అంటారు. మళ్ళీ తన సర్వత్ర కార్యోపలబ్ధేహే సర్వత్ర సన్నిధానాత్ శరీరగమనేన ఏవ కార్యే సంభవే గతికల్పనాయోగాత్ సర్వగతశ్చ. మళ్ళీ ఒక సందర్భంలో అవసరమైనప్పుడు చైతన్యం ఉంటుంది, మరి సర్వత్ర సన్నిధానాత్తు వెళ్ళిపోతుంటుంది కదా. కాబట్టి శరీరం పోయినప్పుడు ఈ చైతన్యం కూడా వెళ్ళిపోతుంటుంది. కాబట్టి ఇదంతా కూడా ఒక కల్పన, ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వెళ్ళిపోతుంది చైతన్యం అనేటువంటిది. సర్వగతశ్చ ఇదంతా ఉంటుంది చైతన్యం అంటారు. ఇవన్నీ పూర్వపక్షంలో చెప్పేటువంటి మాటలు. వాటికి రాద్ధాంతస్తు సిద్ధాంతం ఏమిటంటే అథ యో వేదేదం జిఘ్రాణీతి స ఆత్మా మనసైతాన్ కామాన్ పశ్యన్ రమతే న పశ్యో మృత్యుం పశ్యతి సర్వం న పశ్య పశ్యతి ద్రష్టా శ్రోతా ఘ్రాతా రసయితా ఇత్యాది శృతిభ్యః బద్ధముక్త ఉభయావస్థః జ్ఞాతా ఏవ ఆత్మా జ్ఞానమాత్ర వ్యపదేశస్తు జ్ఞానస్య ప్రధాన గుణత్వాత్ స్వరూప అనుబంధిత్వేన స్వరూప నిరూపక గుణత్వాత్ ఆత్మస్వరూపస్య జ్ఞానవత్ స్వప్రకాశత్వాద్వా ఉపపద్యతే. చక్కగా చెప్తారు చూడండి. ఏ విధమైనటువంటి మళ్ళా దోషం రాకుండా చక్కగా దాన్ని ప్రమాణం చేసేస్తారు. ఏమంటారట అంటే, అయ్యా అథయో వేద ఇదం జిఘ్రాణీతి అంటే తర్వాత ఎవరైతే ఇతడు దేనిని జిఘ్రాణాతి అంటే దేనికి వాసన చూస్తున్నాడో అనంటే అతడు ఆత్మ. ఎవరు దేనిని వాసన చూస్తున్నారో అతడు ఆత్మ. మనసైతాన్ కామాన్ పశ్యన్ రమతే అంటే మనస్సు చేత ఏవో కొన్ని కోరికలను కోరుకుంటూ వాటిని చూస్తూ రమతే ఆనందిస్తూ ఉంటాడు. కాబట్టి నా పశ్యో మృత్యుం పశ్యతి సర్వం పశ్య పశ్యతి అంటే పరమాత్మను చూసినటువంటి వాడు మృత్యువుని చూడండి. ఇంకా అంటే పరమాత్మను చూస్తే మరలా మృత్యువు అనేటువంటి దాన్ని సంసారం అనేటువంటి దాన్ని అంటే మృత్యుం అంటే సంసారం అని అర్థం అనమాట. దాన్ని చూడండి. ఇంకా పరమాత్మను ఒకసారి ఇక మళ్ళీ దీన్ని పొందలేడు. అంటే పశ్య అంటే పరమాత్మను ఎవరైతే చూశాడో అతడు సర్వం పశ్యతి. పరమాత్మను దర్శించుకున్నవాడు అన్నింటినీ చూస్తున్నాడు, ద్రష్ట అయిపోతాడు అన్నమాట ఋషిలాగా. కాబట్టి ద్రష్ట ప్రసూత ఘాత రసయిత అంటే చూసేవాడు, వినేవాడు, వాసన చూసేవాడు, రసాన్ని రుచి చూసేవాడు అనే శృతుల చేత ఈ బద్ధముక్త ఉభయావస్థలతో ఉన్నటువంటి అన్నింటి నుంచి విడివడిపోయి అంటే ఆత్మజ్ఞానం కలిగిన వాడై జ్ఞాన స్వరూపుడై జ్ఞానానికి ఆశ్రయంగా ఉన్నటువంటి వాడై అంటే జ్ఞానము మాత్రమే అని అంటే జ్ఞానం జ్ఞాతాచ ఆత్మైవ జ్ఞానము జ్ఞాత రెండు కూడా అతనే అన్నట్టుగా ఆత్మస్వరూప గుణాన్ని కలిగి ఉంటాడు. ఈ ఆత్మస్వరూపం అనేటువంటిది జ్ఞానం లాగానే స్వయం ప్రకాశకంలాగా ఉంటుంది కాబట్టి అది సరిపోతుంది. అదే మళ్ళీ ఏమవుతుంది, సుషుప్తి కాలంలోనూ మూర్ఛా కాలంలో కూడాను జ్ఞానం ఉన్నప్పటికీ కూడాను పూర్తిగా ఉండదు. సుషుప్తి మూర్ఛాదో సత్ ఏవ జ్ఞానం కర్మణ అసంకుచితం అనభివ్యక్తం అపి జాగరాదో వికసితం అభివ్యజ్యతే ఇది నా విరోధ. నిద్రలో ఉన్నవాడికి చెప్పేది వినిపించదు, ఏమీ తెలియదు. మూర్ఛలో ఉన్నవాడికి ఏమీ తెలియదు. అంత మాత్రం చేత వాడు లేడా అని అంటే లేడని కాదు, నిద్రావస్థలో ఉన్నాడు, మూర్ఛావస్థలో ఉన్నాడు, సుషుప్త్యవస్థలో ఉన్నాడు కాబట్టి తెలుసుకోలేదు. అంత మాత్రం చేత అతనికి లేకుండా పోయింది అని అంటే చైతన్యం లేకుండా పోయింది అనకూడదు అనమాట. మళ్ళీ జాగరణ కాలంలో మళ్ళీ వస్తుంది కదా. అంటే మేల్కోగానే ఏమంటున్నాడు, మేల్కోగానే ఓహో నేను దేవదత్తుడను, నేను ఎవరయ్యా నువ్వు అనంటే ఓహో తెల్లారింది, నేను లేచాను, నేను ఎవరిని అని అంటే నేను ఫలానా, నేను ఇలా విజయరాఘవాచార్యులని అని నేను చూసుకుంటాను.
అభివ్యజ్యతే, వికసితం అభివ్యజ్యతే, ఇది న విరోధ. కాడి నిద్రాకాలంలో చైతన్యం లేదు అన్నా కానీ నిద్ర అనంతరం మళ్ళీ చైతన్యం ఉన్నది అన్నా కూడాను ఇందులో ఏ విరోధం లేదు. నప్రేత్య సంజ్ఞాస్త్రీ ఇది సాంసారిక దేహాది అస్మరణ విషయం నోపజనం స్మరం ఇదం శరీరం ఇత్యాదిన ఐకాధ్యాత్ సర్వగతత్వం చ అణుత్వగత్యాది విరుద్ధం అని ఆ విధంగా జ్ఞో అత ఏవా అత శ్రుతే జ్ఞాత ఏవా అని చెప్పి తెలియజేస్తున్నారు. తరువాత 236వ సూత్రం విక్రాంతి గతి ఆగతీనాం అని. విక్రాంతి గతి ఆగతీనాం అంటే శృతేహే అని అనువర్తించుకోవాలి. శృతేహే అని అంటే ఇక్కడ శరీరం నుంచి ఉత్క్రాంతి అని ఏంటంటే ఒక శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు, ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు గతి గతి అని అంటే మనం శరీరాన్ని వదిలిపెట్టేసి పైలోకాలకు విడిపోయేటప్పుడు ఆగతీనాం మళ్ళీ అక్కడి నుంచి తిరిగి వచ్చేటప్పుడు ఈ వెళ్ళటం రావటం గమనం ఆగమనం రెండూ కూడాను శరీరంలోంచి వెళ్ళిపోవటము శరీరంలోకి రావటం అనేటువంటివి ఎలా తెలుసు నీకు అని అంటే శృతేహే, శృతులు చెబుతున్నాయి అలా అని చెప్పేసి దీనికి శృతి వలన ఈ జీవుడు అన్నవాడు శరీరం వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాడని మళ్ళా తిరిగి వస్తున్నాడు అని అందులో ప్రవేశిస్తున్నాడు అని చెప్పి కూడాను సూత్రార్థం చెప్పి ప్రద్యోతేనైక ఆత్మ నిష్క్రామతి. ఏ ఆత్మ అంటే ఈ ఆత్మ జీవుడు తేన ప్రద్యో అంటే ప్రద్యోతేన అంటే ఒక మధ్య ధమని నాడి ఒక నాడి గుండా నిష్క్రామతి, ధమని నాడి ద్వారా నిష్క్రమిస్తున్నాడు. మరలా ఏవైతే చ అస్మాల్లోకాత్ ప్రయంతి చంద్రమసమేవతే సర్వే గచ్చంతి అంటే ఎవరైతే యజ్ఞయాగాదాలు చేసినటువంటి పుణ్యాత్ములై ఉంటారో వాళ్ళు ఈ అస్మాల్లోకాత్ ఈ భూలోకంలోంచి ప్రయంతి వెళ్ళిపోతున్నారు. తే సర్వే ఆ విధంగా వెళ్ళే వాళ్ళందరూ కూడాను చంద్రమసమేవ గచ్చంతి చంద్రుణ్ణే పొందుతున్నారు. తస్మాల్లోకాత్తు పునః ఏత్యా తస్మై లోకాయ కర్మణే అంటే ఆ చంద్రలోకంలో ఉండి పుణ్యానుభవం అయిపోయిన తరువాత ఎలా అయితే 5 స్టార్ హోటల్లో ఉన్నా కానీ డబ్బులు కట్టేసిన డబ్బులు అయిపోతే వెంటనే తిప్పి పంపించేస్తారు కదా, అలా పుణ్యానుభవం అయిన తరువాత మళ్ళీ తర్వాత ఏం చేస్తారు, మళ్ళీ కర్మ ఆచరించడం కోసం అని చెప్పేసి మళ్ళీ డబ్బు సంపాదించడం కోసం మళ్ళీ తిరిగి వస్తుంటారు అన్నమాట. ఈ విధంగా ఈ శృతులు చెబుతున్నాయి కాబట్టి ఉత్క్రాంతి గతి ఆగతి అంటే గమనము ఆగమనము రెండు కూడా శృతి చేత తెలియబడుతుంది. కాబట్టి ఈ విధంగా జీవుడు అన్నవాడు సూక్ష్మస్వరూపుడు అణుస్వరూపుడు కాబట్టే అణురూపంలో పెడుతున్నాడు, మళ్ళీ వచ్చి అణురూపంలోనే వచ్చి దేహాన్ని ధరిస్తున్నాడు అన్న సంగతి తెలుస్తోంది అని అంటారు అన్నమాట. స్వాత్మనాచ ఉత్తరయోగం ఇక్కడ ఈ చ అనేటువంటిది అవధారణ చూస్తున్నమాట. ఎందుకంటే ఉత్క్రాంతి సందర్భంలో వాడు ఆత్మకు శరీర వియోగం చేత ఎట్లాగో అయితే ఉంటున్నాడు అంటే శరీరం సంపాదించుకోవడం మరి శరీరం ఉడిచిపెట్టేసేయటం అంటే ఈ గమనాగమనాలు రెండూ కూడాను స్వరూపం చేతనే సంపాదిస్తాయి. ఏ స్వరూపం చేత? అణుస్వరూపం చేతనే, అణువు వల్లే కుదురుతుంది అన్నమాట. అంతేగాని బౌద్ధులు జైనులు వాళ్ళు చెప్పినట్టుగా గజానికి ఏమో గజమంత ఆత్మ ఉంటుంది, చీమకేమో చీమంత ఆత్మ ఉంటుంది అనేటువంటిది ఆ నాస్తిక దర్శనాలు అవి, అందువల్ల అవి సరైనవి కాదు అన్నమాట. నా అణుహు అసత్సుతే ఇది చేత్ నా ఇతర అధికారాత్ అని చెప్పి గోయం విజ్ఞానమయ ఇది జీవం ప్రస్తుత్య సవా ఏష మహాజ ఆత్మ ఇది మహత్వశ్రుతే నా అణుహు జీవ ఇది చేత్ అలా కాదండి జీవుడు అనురూపం కాదు జీవుడు అన్నట్టయితే నా అలా కుదరదండి. ఎందుకంటే ఇతర అధికారాత్ జీవేతర పరమాత్మాధికారాత్
యస్యానువిత్తః ప్రతిబుద్ధ ఆత్మా ఇది మధ్యే పరమాత్మ ప్రస్తుతః. జీవుడు అణురూపంలో ఉంటేనే కించిజ్ఞుడుగా ఉంటాడు. సర్వజ్ఞుడు సర్వాత్మ పరమాత్మ ఆ ఇద్దరికి కొంత తేడా ఉంటుంది అని ఈ విధంగా జీవాత్మకు పరమాత్మకు ఉన్నటువంటి యొక్క భేదాన్ని తెలియచేయటం ఈ మన విశిష్టాద్వైత సిద్ధాంతంలో ముఖ్యోద్దేశంగా వస్తున్నది. ఈ సందర్భంలో స్వశబ్ద ఉన్మానాభ్యాంచ అంటే ఏషః అణుః ఆత్మా చేతసా వేదితవ్యః యస్మిన్ ప్రాణః పంచదా సన్నివేశాన్ని సాక్షాత్తుగా అణుశబ్దం కంటే అణువే అయినటువంటి వాడు అంటే ఏంటి? అనోరణీయాన్ మహతో మహీయాన్ అన్న పరమాత్మకు ఉద్దేశిస్తుంది. కానీ అణుస్వరూపుడు మాత్రం జీవాత్మ అవుతాడు. కానీ ఉన్మానాచ్చ అణుః ఏవ ఉన్మానం అంటే ఉద్ధృత్యమానం అరాగ్రమాత్రో హి అపరః అపి ద్రష్టః. ఇది అరాగ్రం ఉద్ధృత్య తత్ మానత్వం హి జీవస్య శ్రూయతే. అంతకంటే ఎక్కువగా కూడా ఎంతకంటే అంటే ఏషః అణుః ఆత్మా చేతసా విదితవ్యః అని చెప్పారు కదా. జీవాత్మ అణుస్వరూపుడు, కేవలం మనస్సు చేత మాత్రమే తెలుసుకోవలసినటువంటి వాడు. యస్మిన్ ప్రాణః పంచదా సంవివేశ అన్నారు. అంటే ఏ జీవాత్మలో అయితే ప్రాణవాయువు అనేటువంటిది పంచధ అంటే 5 విధాలుగా ఉండి ప్రవేశిస్తుంటుందో, పంచప్రాణాలు ఉంటాం చూసారా, అదనమాట. ఆ విధంగా అణుత్వబోధకమైనటువంటి శృతి మనకి స్పష్టమైపోతుంది, తెలుస్తోంది అనమాట. ఆ విధంగా అరాగ్ర అంతః అని చెప్పినప్పుడు కూడాను ఒక అరవల్లే అంటే ఒక వరిగింజ యొక్క ముళ్ళు కొన, దాన్ని ఏమంటారంటే అరాగ్రం అంటారు. అరాగ్రం అంటే ఒక వడ్ల గింజ యొక్క పైన ఉండేటువంటి కొన ఎంత ఉంటుందో ముళ్ళు కొన, దానితో సరిపోయేంత ఇదిగా ఉంటుందట. దృష్ట అంత సూక్ష్మంగా అణువులాగా చూపిస్తాడు అని చెప్పేసి జీవాత్మ యొక్క అణుస్వరూపాన్ని చూపిస్తారు ఈ సూత్రంలో. అంటే ఆ విధంగా జీవాత్మ అణుస్వరూపుడు అయ్యాడు కాబట్టి దేహమంతటా వ్యాపించి ఉండేవాడు జీవుడు అనేటువంటి యొక్క జైన మతము, బౌద్ధ మతము ఇత్యాదులన్నీ కూడా తిరస్కరింపబడి అలా కాదు, జీవాత్మ అణుస్వరూపుడు అనేటువంటి విషయాన్ని ఈ సూత్రంలో స్పష్టం చేశారన్నమాట. ఈ విధంగా మనం 239వ సూత్రం చేసుకుని ఆ తర్వాత 240 సూత్రంలో అవిరోధ చందనవత్ అని చెప్పేసి, చందనవత్ ఎట్లా అయితే హరిచందనం అనేది ఉంటుంది చూసారా, ఆ హరిచందన బిందువు చల్లగా ఉంటుందో అది ఒక చోట ఉన్నా కానీ దాని యొక్క గంధం అంతటా ఎట్టా వ్యాపించి ఉంటుందో, అలాగే ఒక చోట చందనాన్ని రాసినా కానీ దేహం అంతా కూడా ఆనందం కలుగుతుంది కదా. అట్లాగే అణువు రూపంలో ఒక చోట ఉన్నా కానీ సమస్తము కూడాను కల్పించదు అనమాట. ఒక గదిలో ఒక చోట దీపం వెలిగిస్తే గదంతా కాంతి వచ్చినట్లుగా, ఒక చోట చందనం రాస్తే శరీరం అంతా ఆనందం కలిగినట్లుగా ఈ అణురూపంలో ఉన్నా కూడాను సర్వస్వము కూడాను ఆవహిస్తుంది. ఆ అవిరోధ అంటే ఏమాత్రం దానివల్ల విరోధం లేదు, అణురూపంలో జీవుడు ఉన్నాడు అనేటువంటి అనమాట. ఈ విధంగా 240 సూత్రం వరకు చెప్పుకున్నాము. తర్వాత 241వ సూత్రం నుండి ఏమంటారు అంటే అవశ్య వైశేష్యాత్ చేత్తు నా అభ్యుపమాత్తు ఇది అని చెప్పి ఈ యొక్క చందనాన్ని గురించి కొంచెం పూర్వపక్షం చేస్తుంటారు. అలాగా ఇదెట్లా అదెట్లా అని చెప్పి మళ్ళీ కొన్ని ప్రశ్నలు వేస్తారు. ఈ విషయాన్ని గురించి 241 నుంచి మరలా రేపు స్మరించుకుందాం. ఈ విధంగా ఇది కొంచెం ఇంకా అనువర్తిస్తూ ఉంటుందన్నమాట. శ్రీమతే రామానుజాయ నమః.